పిల్లలకు మంచి జరిగిస్తూ కేవలం ఈ జగనన్న విద్యా దీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల ఇచ్చింది 11,900 కోట్ల రూపాయలని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కేవలం ఈ ఒకే ఒక్క పథకం ద్వారా. ఇది ఒకటే కాదు, జగనన్న వసతి దీవెన అని చెప్పి ఈ 4.5 సంవత్సరాలలో పిల్లలు చదువులే కాదు, వాళ్ళ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం కూడా ఆ పిల్లలు ఇబ్బంది పడకూడదు, ఆ పిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఆ విషయంలో కూడా ఆ పిల్లలకు అండగా తోడుగా ఉంటూ ఈ 4.5 సంవత్సర కాలంలోనే దీనికోసం ఇచ్చింది మరో 4,275 కోట్ల రూపాయలు. పెద్ద చదువులు చదువుతా ఉన్న ఈ పిల్లలకు ఉన్నతమైన చదువులు చదవాలి, ఆ చదువుల కోసం ఆ పిల్లలు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి తపన తాపత్రయంతో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అనే ఈ 2 పథకాలకు హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న ఆ పిల్లలకు మంచి జరగాలి అని తాపత్రయంతో అక్షరాల ఖర్చు చేసింది 16,176 కోట్ల రూపాయలు అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఈరోజు వీళ్ళ బ్రతుకులు మారాలి, ఈ కుటుంబాల్లో నుంచి ప్రతి ఒక్కరూ బయటికి రావాలి, గొప్ప డిగ్రీలతో బయటికి రావాలి, ఇంజనీర్లు కావాలి, కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలి, డాక్టర్లు కావాలి అని చెప్పి వీరందరూ పెద్ద చదువులు చదివితే ఆ కుటుంబాలు తలరాతలు మారుతాయి అని చెప్పి తపన తాపత్రయంతో అడుగులు పడ్డాయి. మన ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు 2017-18కి సంబంధించిన ఫీజులు సైతం పెండింగ్లో ఉన్న పరిస్థితులు, బకాయిలుగా ఉన్న పరిస్థితులు, ఎగ్గొట్టిన పరిస్థితులు, దానికి సంబంధించిన 1,777 కోట్ల రూపాయలు కూడా మనందరి ప్రభుత్వమే ఆ పిల్లల కోసం చిక్కటి చిరునవ్వులతోనే మనమే చెల్లించామని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు ఒక్కసారి తేడా గమనించినట్టయితే గత ప్రభుత్వ హయాంలో 12,000 కోట్ల రూపాయలు కూడా సరిగ్గా ఖర్చు చేయని పరిస్థితులు ఉంటే ఈరోజు 18,576 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. తేడా గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. చదువు అన్నది ఒక తలరాతను మార్చే ఒక ఆస్తి. మనిషి తలరాతను కానీ ఒక కుటుంబం